ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో శుభాది వందనాలు. అద్వితీయుడు, మహిమ కలిగిన మన కాపరి, ఘనమైన కార్యాలు చేసే నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో వీక్షిస్తున్నటువంటి మీకును, నా ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు. ఆయన కాపాడువాడు అనేటువంటి అంశంతో మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ వాక్యం వినండి. పిల్లలను వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా దయచేసి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 121వ కీర్తనలో Psalm 121, if we observe, many saving, many help you అనేటువంటి మాటలు. ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు, ఆయన కాపాడుతూ ఉన్నాడు, కునకక నిద్రపోక ఆయన నిన్ను కాపాడుచున్నాడు అనేటువంటి మాటలు ఎక్కువగా మనకి ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా అంటే, ఆయన నీ పాదము తొట్టిలనీయుడు, నిన్ను కాపాడువాడు, కునకడు. ఇంకా దేవుని బిడ్డలారా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా కాపాడేటువంటి ఆ గొప్ప ధన్యత ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదంటే అది నిజంగా మన ప్రభువైన యేసయ్య కోసమే. మనము గంభీరముగా ప్రభువుని మనం మహింపరచాలి. ఆమేన్. ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 121వ కీర్తనలో 6 సార్లు ఆ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. కాపాడుచున్నాడు. నిజంగా 79వ కీర్తన 10వ చరణంలో కూడా తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు అంటే కంటిన్యూషన్. కాపాడుచున్నాడు, కాపాడెను అనే మాట వాడట్లేదు కానీ, లేకపోతే కాపాడుతాడు అనే ఫ్యూచర్ టెన్స్ వాడట్లేదు కానీ, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, ప్రాణమును కాపాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా అదే మాట 121వ కీర్తన కూడా. ఇది మొదలుకొని మన రాకపోకల్లో తర్వాత ఆయన మనల్ని కాపాడుచున్నాడు అంటే నిరంతరము కూడా కాపాడేటువంటి ఇంత గొప్ప ధన్యత పొందుకున్నటువంటి ఈ గ్యారంటీ ఈ ప్రపంచంలో అది యేసు నామములో మాత్రమే. ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఎవరు కాపాడగలుగుతూ ఉన్నారు? ఎన్నెన్నో మొక్కుతూ, ఆరాధిస్తూ, పూజిస్తూ వారికి తెలిసిన దైవాన్ని వారు అన్వేషిస్తూ ఉన్నారు కదా. అదే మార్గంలో ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారో. అయ్యో, ఎంతో బాధ పరిస్థితి. ఈరోజు నిజంగా నా యేసయ్య నామములో నువ్వు నీ రాకపోకల ప్రయాణాలలో నువ్వు పైకి పోకుండా ఆయన నిన్ను క్షేమాన్ని, భద్రతను ఆయన నీ రాకపోకలు నీ దేవుడు నిజంగా నీ దేవుడిగా యేసు ప్రభువుని చేర్చుకున్నావా? నా దేవుడిగా యేసు ప్రభువుని చేర్చుకున్నాను, అంగీకరించాను, విశ్వసించి ఉన్నాను. ఆయన నిజంగా కాపాడేటువంటి గొప్ప ధన్యత. దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో నిజంగా దేవుడు ఆయన మాత్రమే. ఆమేన్. కాపాడేటువంటి గొప్ప హస్తము, రక్షణార్థమైన దక్షిణహస్త బలముతో ఈ లోకం అనేటువంటి చీకటి. లోకం అంటే చీకటి అంటే ఏమనుకుంటున్నారు? లోకం అంటే ఈ లోకమే ఒక చీకటితో నింపబడి ఉన్నది. అదే మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. లోకము చీకటితో నింపబడి ఉంది. పాపము, లోకాశలు, దురాత్మలు తిరుగుతూ ఉన్నాయి. ఎవరిని ఏ విధంగా అంతముంచుదుమా, ఎవరిని ఏ విధంగా మట్టు పెడుదుమా, ఎవరిని ఏ విధంగా మరి లేకుండా వారి దీపాలను ఆర్పేద్దామా? ఈరోజు మీ జీవితము కాపాడబడకుండా ఉన్నదా? ప్రయాణాల్లో అనేకమైనటువంటి మరి కుటుంబ సభ్యులు చాలామంది కోల్పోయిన వారు ఉన్నారు. నిజంగా ఈరోజు దేవుడే మనల్ని కాపాడేవాడు.
ఆయన నిన్ను కాపాడుతున్నాడు. అందుకే నువ్వు ఇంకా ఈ 2025వ సంవత్సరం ఈ ఆగస్ట్ నెల వరకు ఇంకా బ్రతికున్నావంటే అది దేవుని యొక్క కాపాడే గొప్పతనమే తప్ప మనమేదో మరి హెల్మెట్ వేసుకున్నామని సేఫ్గా మంచి మరి జర్నీలో మంచి వెహికల్స్ ఎక్కామని ఏది కాదండి. Z+ కేటగిరీ ఉన్నటువంటి ప్రొటెక్షన్ నీకున్నా సరే కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. నోబడీ కెనాట్ ప్రొటెక్ట్ యూ ఎక్సెప్ట్ ఆల్మైటీ గాడ్. దేవుడు మాత్రం ఆయనే మనల్ని కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన చీకటి నిన్ను నన్ను మనల్ని ఆర్పివేయాలనేటువంటి వాడి యొక్క గర్జన భయంకరంగా వాడు తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు కాపాడాలంటే మనము ఆయన యొక్క రక్త కోటలో భద్రపరచబడాలి. మోషే దేహం ఏమైందని యోధా పత్రికలో అడుగుతూ ఉన్నాడు. ఆ యొక్క అపవాది మిఖాయిలు దూతకు ప్రభువు నామములు నేను గద్దిస్తున్నాను అన్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడున్నది ఇంతకీ మోషే దేహం ఎక్కడున్నది? ప్రియ దేవుని సంగమా, ఆయన ఎక్కడ సమాధి చేశారో తెలియదు. ఈరోజు మనము కూడా మన ప్రాణము మన ఆత్మను ఈ భూమిలో పరిశుద్ధులందరూ సమాధి చేయబడుతూ ఉన్నారు. వారి ప్రాణము వారి ఆత్మ ఎక్కడికి వెళ్తూ ఉన్నది? మరలా ఆ కప్పిపెట్టినటువంటి ఆ శరీరంలో ఆ యొక్క దేహమును మట్టిలో కలిసిపోయిన లేకపోతే దేహాన్ని వివిధ రకాలుగా భాగాలుగా ఇప్పుడు మనకి చరిత్రపరంగా ఉన్నటువంటి డేవిడ్ లివింగ్స్టన్ ఆయన దేవుని పరిచయ నిమిత్తము ఆ నీగ్రో ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడేమో ఆయన ఆ ప్రాంతంలో చాలా పరిచయం చేశాడని ఆయన గుండె ఎక్కడే ఉండాలని ఆయన గుండెని తీసి ఒక దగ్గర పాతారు. ఆయన శరీరాన్ని తన స్వగ్రామానికి తీసుకుని వెళ్ళారు. అంటే ప్రభువు రాకడ వచ్చినప్పుడు ప్రభువు ఈ దేహాలను లేపినప్పుడు మహిమ దేహాలుగా మార్చబడతాయి. ఎక్కడెక్కడ ఎన్ని భాగాలు చెదిరిపోయినా, ఎన్ని భాగాలు ఎహెజ్కేలు గ్రంథంలో ఎన్ని ఎముకలు చెదిరిపోయినా అవన్నీ జీవం కలిగిన ఆత్మ మరలా వచ్చినప్పుడు అవన్నీ ఒక దగ్గర సెట్ అయిపోతాయండి. అంటే ఈరోజు కాపాడేటువంటి దేవుడు, ఆ కాపాడుతున్న భద్రత యేసు ప్రభువు యొక్క నామములో ఆయన బిడ్డలకు ఆయన ఇచ్చే ఈ యొక్క 121వ కీర్తన నిజంగా 91లో కూడా వారు పాట పాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. పగటి వేళ ఎగురు బాణాలు, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగాలు, చీకట్లో సంచరి తెగుళ్ళు, రాత్రి వేళ కలుగు భయాలకు మనం భయపడుకుందాము. ఎందుకు భయపడుకుందాము? దేవుడు మన కాపుదల భద్రత. ఈరోజు యేసు ప్రభువుని సొంత మీరు నమ్మండి, విశ్వసించండి, మీ హృదయాలు ఇవ్వండి. ఇక్కడ ఈ 6 రకాల ఆ కాపుదల 121వ కీర్తనలో ఆయన మన ప్రాణాన్ని, అంటే కొన్నిసార్లు శరీరానికి కావలసిన కాపుదల నీకు ఎవరైనా కొంతవరకు ఇవ్వచ్చు, కానీ నీ ప్రాణానికి కాపుదల, నీ ఆత్మకు కాపుదల. కాబట్టి నీ ప్రాణానికి నీ ఆత్మకు కాపుదల యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అందుకే నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరము బ్రతికున్నప్పుడే, సమయం ఉన్నప్పుడే ఆ కాపాడేటువంటి అన్ని విధాలుగా నీ లోపట నీ బయట అన్ని విధాలుగా కాపాడే శక్తి Z+ కేటగిరీకి లేదు, ఎటువంటి ప్రొటెక్షన్కి లేదు, ఎటువంటి సేనలకు లేదు. కేవలం యేసు ప్రభు వారు మాత్రమే ఆయన శక్తితో కాపాడగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన కాపాడే హస్తానికి మనమంతా అప్పగించుకుందాము గాక. ఆమేన్.